హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ జాబ్ అప్డేట్స్. మరో అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేసుకోండి. నా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రీసెంట్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ పడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మల్టీ టాస్కింగ్ పోస్టులు అనేవి పడినవి. అవేంటో చూద్దాం. ఆ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇవి త్రూ అవుట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. జనరల్గా మనం సౌత్ ఇండియా సైడ్ ఉన్నాం కాబట్టి చెన్నైలో చూసుకుంటే మనకి 10 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయండి. అలాగే త్రివేంద్రం కేరళ సైడ్ చూసుకుంటే ఒక 13 పోస్టులు ఉన్నాయి. విజయవాడలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఒక 3 ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ అంతా అక్రాస్ ద ఇండియా టోటల్గా వచ్చేసి 362 పోస్టులు ఉన్నాయి. ఇవి మరి పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. సో ఇలా ఉందంటే ఈ పోస్టులకి లెవెల్ 1 గ్రూప్ సి కింద వస్తాయి. ఇవి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్. 18,000 బేసిక్ నుండి 56,900 వరకు పే స్కేల్ ఉంటుంది. సో ఇవి కాకుండా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% ఆఫ్ బేసిక్ పే నుండి వస్తూ ఉంటాయి. అలాగే క్యాష్ కాంపన్సేషన్ ఇన్ ద లీవ్ ఆఫ్ డ్యూటీ పెర్ఫార్మ్డ్ ఆన్ హాలిడే సబ్జెక్టెడ్ టు సీలింగ్ ఆఫ్ 30 days. అంటే హాలిడేస్ టైంలో డ్యూటీ చేసినందుకు కూడా కాంపన్సేషన్ క్యాష్ అనేది వస్తుంది. మరి క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఫస్ట్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ అన్నాడు. అంటే ఎస్ఎస్సి కానీ 10th కానీ క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా. అలాగే సెకండ్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఆఫ్ దట్ స్టేట్ ఎగైనెస్ట్ విచ్ క్యాండిడేట్స్ హ్యాజ్ అప్లైడ్ ఆన్ క్లోజింగ్ డేట్ అప్లికేషన్, దట్ ఈస్ 14/12/2025 అని చెప్పాడు. అంటే డొమిసైల్ సర్టిఫికేట్ అన్నది మీరు కంపల్సరీగా తీసుకుని ఉండాలి. అంటే మీరు ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళని ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నది మీకు ఇష్యూ చేస్తారు తహసీల్దార్ నుండి. సో అది మీరు తీసుకుని ఉండాలి. అది అప్లై చేసేటప్పుడు మీకు కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఈ పోస్ట్కి 18 to 25 అని చెప్తున్నాడు. యాజ్ ఆన్ డేట్ 14/12/2025. మరి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఉంది. ఏజ్ లిమిట్ ఫర్ రిలాక్సబుల్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 35 years ఫర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, 38 ఫర్ ఓబీసీ అండ్ అప్ టు 40 years ఫర్ ఎస్సీ ఎస్టీ ఇన్ కేస్ ఆఫ్ ద విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అండ్ నాట్ రిమైన్ అని ఇలాగా సపరేటెడ్ డైవర్స్డ్ ఉమెన్స్కి కూడా ఏజ్ లిమిట్స్ ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్కి ఇచ్చారు. 13 years పీడబ్ల్యూబీడీ ఓబీసీ, అలాగే 15 years పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చాడు. అంటే ఇది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళు ఈ ఏజ్ రిలాక్సేషన్ ఫాలో అవ్వండి. మరి ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉందంటే టైర్ 1 ఎగ్జామ్ ఉంది. సో ఈ టైర్ 1 ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఒక 40 questions, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక 20, అలాగే న్యూమరికల్, ఎనాలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఒక 20, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒక 20. టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే 1 hour టెస్ట్ ఉంటుంది. సో ఇది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది క్వాలిఫై అయితే నెక్స్ట్ టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంది. మరి వొకాబులరీ, కరెక్ట్ గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యానినోమ్స్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూసేజ్, ఇలాగా 50 marks అన్నది టోటల్ 50 marks మీద కండక్ట్ చేస్తారు. 1 hour ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 2 అన్నది క్వాలిఫై అవ్వాలి నెక్స్ట్. మరి ఈ 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకుంటారు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని. మరి ఎగ్జామ్స్కి అప్లై చేసినప్పుడు సెంటర్ ఆర్ సిటీ ఆఫ్ ఎగ్జామ్ అని ఇచ్చాడు. అంటే సెంటర్స్ అనేది మీరే ఒక 5 centers ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే అనంతపూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మనకి చాలా సెంటర్స్ ఇచ్చాడు. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు మనం దగ్గరగా ఉన్న మీ రిలేటెడ్ సెంటర్లోకి మీరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు అయితే కనుక హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్, ఈ 5 సెంటర్స్ ఇచ్చాడు. ఇవి అప్లై చేయండి. ఆ సెంటర్స్ మీరు ఆప్షన్ పెట్టుకోండి. వీటిలో ఎగ్జామ్ టైర్ 1లో చెప్తున్నాను కదా, మీకు ఆబ్జెక్టివ్ ఉంది కదా, దానిలో నెగిటివ్ మార్కింగ్ అని ఉంది. 1/4 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని ఇచ్చాడు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి టోటల్ అటెంప్ట్ చేయకుండా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మీరు అటెంప్ట్ చేయగలిగిన ఆన్సర్సే మీరు పెట్టండి. అప్లై చేయడానికి ఆన్లైన్
లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 22/11/2025 నుండి స్టార్ట్ అయింది. మరి క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో 14/12/2025 అంటే నెక్స్ట్ మంత్ 14 వరకు ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది బేసిక్గా 10th క్వాలిఫికేషన్ మీద ఈ జాబ్ ఉంది కాబట్టి సో చాలామంది అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ జాబ్.